రామాపురంలో శివయ్య అనే యువకుడు ఉండేవాడు. తన తోటి స్నేహితులు తిరునాళ్ళు, జాతరలు, గుళ్ళు, గోపురాలు అన్ని తిరుగుతూ ఉంటే పాపం శివయ్య మాత్రం పొలం పనులతో మునిగిపోయేవాడు. శివయ్యకు తల్లి, తండ్రి, ఒక చెల్లెలు ఉన్నారు. మొన్నటిదాకా తండ్రి తనకున్న 2 ఎకరాల పొలంలో పనిచేసి పంట పండించి ఇల్లు చూసుకునేవాడు. కొన్ని నెలల క్రితం శివయ్య తండ్రి మంచానికి పరిమితం అయ్యాడు. ఇంటి బాధ్యత, చెల్లెలి పెళ్లి శివయ్య మీద పడింది. ఇన్ని బాధ్యతలు ఎలా నెరవేర్చాలా అని శివయ్య బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు శివయ్య పొలం పనులు చేసుకుంటూ అలసిపోయి చెట్టు క్రిందకు వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి తుండగుడ్డ పరుచుకొని పడుకున్నాడు. కలలో ఎవరో విప్రుడు ఇక్కడ నిధి ఉంది అని మాయమయ్యాడు. వెంటనే శివయ్య ఉలికిపడి లేచి, ఇది కలే కదా, నిజం కాదు కదా, పగటి కలలు నిజం కాదని పెద్దలు అంటారు. నాకు ఈ చెట్టు క్రింద పడుకోగానే ఇలాంటి కల వచ్చిందేమిటి? ఒకవేళ భగవంతుడు నా కష్టాన్ని చూసి ఇలా పలికాడేమో. అయినా ఇక్కడ స్థలంలో తవ్వి చూద్దాం, ఏదైనా దొరికితే కల నిజమవుతుంది, లేకపోతే పెద్దవాళ్ళు అన్నమాట నిజమవుతుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు పగటి కళలు నిజం కాదు అని ఇంకోసారి నిరూపించుకోవచ్చు అనుకొని శివయ్య గడ్డపారతో తన పడుకున్న స్థలంలో త్రవ్వాడు. టంగుమని శబ్దం వచ్చింది. శివయ్య సంతోషంతో ఇంకేముంది, ఇక్కడ లంకె బిందెలు ఉండి ఉంటాయి అనుకుని ఇంకా గబగబా త్రవ్వాడు. ఆ గుంటలో ఒక రాగి చెంబు ఉంది. దానికి పై భాగాన గుడ్డతో మూత కట్టి ఉంది. శివయ్య అప్పుడు ఇలా అనుకున్నాడు, ఈ రాగి చెంబు నిండా బంగారు నాణాలు ఏమైనా ఉన్నాయేమో. పూర్వం రాజులు బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టినారంట. ఇది అదే అయి ఉంటుంది అని గబగబా గుడ్డను తీసి చూస్తే రాగి చెంబులో లోపల ఏమీ లేదు, ఖాళీగా ఉంది. శివయ్య అప్పుడు ఇలా అనుకున్నాడు, అయ్యో, రాగి చెంబు అంతా ఖాళీగానే ఉంది, మరి గుడ్డతో మూత ఎందుకు బిగించారు? ఎందుకో ఏమో మరి. అయినా మనకు అంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుందిలే, కానీ వచ్చిన కళ మాత్రం నిజం అనుకొని రాగి చెంబు చెట్టు కింద పెట్టి మళ్ళీ పొలంలోకి పనులకు దిగాడు. ఆ పొలంలో కాకరకాయ చెట్టు పాదు ఉంది. 2 కాకరకాయలు బాగా పెరిగాయి. ఆ 2 కాయలు కోసి అమ్మని రేపు కాకరకాయ కారం చేయమని చెప్పాలి అని ఆ 2 కాయలను రాగి చెంబులో వేసి మళ్ళీ పొలంలోకి వెళ్ళాడు. సాయంత్రం అయ్యింది. రాగి చెంబు తీసుకుందామని చెట్టు దగ్గరికి వచ్చాడు శివయ్య. చెంబు నిండా కాకరకాయలు ఉన్నాయి. ఇదేమిటి, నేను 2 కాకరకాయలే కదా ఇందులో వేసింది, మరి నిండా ఉన్నాయేమిటి అని ఆశ్చర్యపోతూ, ఒకవేళ నేనే వేసి మర్చిపోయానేమో, ఇన్ని కాయలు నేనే చెంబులో వేసి ఉంటాను అని అనుకొని ఇంటికి వచ్చి వాళ్ళమ్మ శాంతకి రాగి చెంబు ఇచ్చాడు శివయ్య. ఈ రాగి చెంబు ఎక్కడిది శివయ్య, చాలా బాగుంది అంది శాంత. శివయ్య వాళ్ళమ్మ, పొలంలో దొరికిందమ్మా, ఇంట్లో పడి ఉంటుందిలే అని తెచ్చాను అన్నాడు శివయ్య. మంచి పని చేశావు శివయ్య, పూజా కార్యక్రమాలకు పనికి వస్తుంది అని శాంత ఆ రాగి చెంబును చెక్క బీరువాలో దాచింది. ఒకరోజు పండగ వచ్చింది. శాంత పూజ చేస్తూ కూతురిని పిలిచి, బీరువాలో రాగి చెంబు ఉంది, తీసుకునిరా అని చెప్పింది. కూతురు తీసుకువచ్చి ఇచ్చింది శాంతకి. శాంత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు రాగి చెంబులో పోసింది. అంతే, ఆ మరుక్షణం ఆ కొద్ది కొబ్బరి నీళ్లు రాగి చెంబు నిండా అయ్యాయి. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే శివయ్యని పిలిచి జరిగిన విషయం చెప్పింది శాంత. అప్పుడు శివయ్య, అవునమ్మా, దీనిలో ఏదో మహిమ ఉంది.
మొన్న 2 కాకరకాయలు వేస్తే రాగి చెంబు నిండా వచ్చాయి. నేనే పొరపడ్డానేమోనని దీని మహిమ గమనించలేదు. ఉండు, ఇప్పుడు ఈ రాగి చెంబును మరలా పరీక్షిద్దాం అంటూ ఆ కొబ్బరి నీళ్లను ఒక గిన్నెలో పోసి ఖాళీగా ఉన్న రాగి చెంబులో ఒక బంతి పువ్వు వేశాడు. అంతే, మరుక్షణం రాగి చెంబు నిండా పూలు వచ్చాయి. ఇంటిల్లిపాది ఆశ్చర్యపోయారు. మరలా కొద్దిగా బియ్యం రాగి చెంబులో పోశాడు. శివయ్య రాగి చెంబు నిండా బియ్యం వచ్చాయి. అందరూ సంతోషించారు రాగి చెంబు మహిమను చూసి. అప్పుడు శాంత ఇలా అంది శివయ్యతో, శివయ్య, నీకు అదృష్టపు రాగి చెంబు దొరికింది. దీనిని చాలా జాగ్రత్తగా వాడుకో. ఈ విషయం ఎవరికీ చెప్పద్దు. చెప్తే నరదిష్టి తగిలి ఈ రాగి చెంబు దూరం అవ్వచ్చు అని జాగ్రత్తలు చెప్పింది శాంత శివయ్యకు. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు శివయ్య. ఒకరోజు శివయ్య పట్నం వెళ్ళి బంగారం బిస్కెట్ కొని దానిని రాగి చెంబులో వేశాడు. మరుక్షణం దాని నిండా బంగారపు బిస్కెట్లు వచ్చాయి. వాటిని పట్నంలో అమ్మి మంచి ఇల్లు కట్టాడు. అలాగే కొన్ని రోజులకి శివయ్య ఘనంగా తన చెల్లెలు పెళ్లి చేశాడు, గొప్పింటి సంబంధంతో. ఆ ఊరి జనాలు ఒకటేమని నోరు నొక్కుంటున్నారు, ఇంత సంపద శివయ్య కుటుంబానికి ఎలా వచ్చిందని. ఎవరన్నా శాంతను అడిగితే అంతా భగవంతుని దయ అనేది తప్ప అంతకు మించి ఏమీ మాట్లాడేది కాదు. శివయ్యకి 2 స్నేహితులు ఉండేవారు. వారిలో ఒకడు కుడిపోడు, రెండోవాడు నడిపోడు. వీరిద్దరూ శివయ్య గురించి ఇలా అనుకున్నారు, రే నడిపోడా, శివయ్యకు ఏదో లంకి బిందెలు దొరికి ఉంటాయి, అందుకే ఇంత తొందరగా శ్రీమంతుడు అయ్యాడు. అసలు సంగతి ఏమిటో శివయ్యని అడుగుదాం అన్నాడు కుడిపోడు. ఇద్దరు శివయ్యను అడిగారు, ఏరా శివ, ఇంత ఐశ్వర్యం నీకు ఎలా వచ్చింది? అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు, మా తాతల కాలం నాటి ఆస్తి వచ్చి పడిందిరా. దానిని అమ్మి చెల్లెలు పెళ్లి చేసి ఇల్లు కట్టాను, అంతే, ఇంతకు మించి ఏమీ లేదు అని చెప్పాడు శివయ్య. అప్పుడు కుడిపోడు, ఒరే నడిపోడా, వీళ్ళ తాతకి తినడానికి తిండే లేదు, ఇక ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? శివయ్య మన దగ్గర ఏదో దాస్తున్నాడు. ఇలా కాదు, మనం శివయ్యకు కళ్ళు తాగించి అడుగుదాం. కళ్ళు తాగినవాడు నిజమే చెబుతాడు కానీ అబద్ధం చెప్పడు అన్నాడు కుడిపోడు. నువ్వు చెప్పేది అక్షరాల నిజం, శివయ్యకు కళ్ళు తాగిద్దాం అన్నాడు నడిపోడు. ఒకరోజు కడిపోడు నడిపోడు ఇద్దరు శివయ్యను కలిశారు. శివయ్యని పిలిచి, శివయ్య, ఇవాళ మా ఇంట్లో మొక్కు తీర్చుకుంటున్నాం, కోడి మేకను బలిస్తున్నాం, నువ్వు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు నడిపోడు. అలాగే అన్నాడు శివయ్య. నడిపోడు శివయ్యను ఇంటికి తీసుకువెళ్ళి మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు శివయ్యకు. తర్వాత కళ్ళు కూడా త్రాగించాడు. శివయ్య కళ్ళు త్రాగిన మైకంలో ఉన్నాడు. ఆ సమయంలో కడిపోడు నడిపోడు ఇద్దరు, నువ్వు ఇంత త్వరగా ధనవంతుడు అవ్వడానికి కారణం ఏమిటి అని అడిగారు. దాంతో మైకంలో ఉన్న శివయ్య రాగి చెంబు మహిమ గురించి అంతా చెప్పాడు. ఓ అదా సంగతి, ఈ విషయం మాకు చెప్పకుండానే దాచావు శివయ్య, ఇక నీకు రాగి చెంబు నీకు దూరం అవుతుంది అనుకున్నారు ఇద్దరు. ఒకరోజు శివయ్య కుటుంబం అంతా పక్క ఊళ్ళో జరిగే జాతరకి వెళ్ళారు. అప్పుడు కడిపోడు నడిపోడు ఇద్దరు శివయ్య ఇంటి తాళాలు పగలగొట్టి చెక్క బీరువాలో ఉన్న రాగి చెంబును దొంగతనం చేశారు. మరుసటి రోజు శివయ్య కుటుంబం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంటికి దొంగలు వచ్చి ఉంటారనుకొని శివయ్య వేగంగా ఇంట్లోకి వెళ్ళి చెక్క బీరువా తీసి చూశాడు. బీరువాలో రాగి చెంబు లేదు, ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి. అప్పుడు శాంత ఇలా అంది, శివయ్య, ఎవరో కావాలనే రాగి చెంబు విషయం తెలుసుకొని కావాలనే దానిని దొంగిలించారు అంది. అప్పుడు శివయ్య తండ్రి ఇలా అన్నాడు, చూడు శివయ్య, మనకు భగవంతుడు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. ఇక నువ్వు కష్టపడి పని చేసుకొని
బ్రతకాల్సిన సమయం వచ్చింది. ఏ మనిషికైనా తన కష్టం మీదే బ్రతకాలి, అదృష్టం మీద కాదు. ఆ అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, దాన్ని అందుకున్నవాడే అదృష్టవంతుడు అన్నాడు శివయ్య తండ్రి. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టు ఈ సంవత్సరం నుంచి మన పొలంలో పంటలు పండిస్తాను, దానితో మనం జీవనం సాగిద్దాం అన్నాడు శివయ్య. శాంత సంతోషించింది. చెమ్మును ఇంటికి తీసుకెళ్లిన కడిపోడు నడిపోడు ఇద్దరూ ఇలా అనుకున్నారు. చూడు నడిపోడా, 2 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. మనం టపాసులు తయారు చేసేవాళ్ళం కదా, శ్రమ లేకుండా ఒక బాంబును రాగి చెంబులో వేస్తే రాగి చెంబు నిండా బాంబులు వస్తాయి. ఇలా 2 రోజులు చేస్తే పైసా ఖర్చు లేకుండా కొన్ని వందల బాంబులు తయారు అవుతాయి. అప్పుడు వాటిని పట్నంలో తీసుకువెళ్ళి అమ్మితే బోలెడు డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు మనం కూడా శివయ్యలాగే ధనవంతులవ్వచ్చు అన్నాడు కడిపోడు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం కడిపోడా, అలాగే చేద్దాం అని ఇద్దరు దీపావళికి బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో కడిపోడు తల్లి దీపారాధన చేస్తూ అగ్గిపెట్టెతో దీపం వెలిగించి అగ్గిపుల్ల ఆరకుండానే ప్రక్కకు విసిరేసింది. అది వెళ్ళి కడిపోడు నడిపోడు తయారు చేసిన బాంబుల మీద పడింది. అంతే, ఒక్కసారిగా ఇల్లు మొత్తం బాంబులతో దడదబ అంటూ పేలిపోయింది. రాగి చెంబు కూడా ముక్కలైపోయింది. ఆ సంఘటన విని శివయ్య ఇలా అనుకున్నాడు. రాగి చెంబు వీరిద్దరే దొంగిలించి ఉండే ఉంటారు. దొంగ సొమ్ము ఎప్పటికీ నిలవదని వీరికి అర్థమయ్యేటట్టు దేవుడే చెప్పాడు అనుకొని గడ్డపార తీసుకొని పొలానికి బయలుదేరాడు శివయ్య.